ముందుగా ఏమి చేయటం మంచిది అన్న అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. మనం దినచర్యలు ప్రారంభిస్తూ ఉంటాం. అందులో ముందుగా ఏమి చేయటం వల్ల మేలు జరుగుతుంది? ప్రార్థన చేయటం మంచిది. విలాప వాక్యముల గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, పిల్లల క్షేమము కొరకు. హృదయాన్ని కుమ్మరించు, నీ పసి పిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన వైపు ఎత్తు. మొదటిగా మనం చేయవలసింది, విశ్వాసులైన వారు చేయవలసిన మొదటి పని ఇదే. ముందుగా లెగవంగానే సీపురు గట్ట తీసుకుని వెళ్ళటం కాదు, కానీ ప్రార్థన చేసుకోవటం మంచిది. అది కూడా మొదటిగా బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. బిడ్డల కొరకు, వారి యోగక్షేమాల కొరకు, వారి ఆయుష్ కొరకు దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలి. అప్పుడు బిడ్డలకు క్షేమం కలుగుతుంది, దేవుని సహాయము దొరుకుతుంది, బిడ్డలు క్షేమంగా ఉంటారు. అది ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవటం మంచిది. అదేవిధంగా ఇక వంట ప్రారంభిస్తాం, వంట చేస్తూ ఉంటాం. ముందుగా ఏం చేయాలి? వంట ప్రారంభించేటప్పుడు ఇది ఆశీర్వాదాలు రావాలంటేనే సరే. ఎజ్కేలు గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం. నీ కుటుంబానికి ఆశీర్వాదం కలగాలంటే మొదటిగా పిసికినటువంటి పిండి ముద్దను యాజకునికి తీసుకొచ్చి ఇవ్వాలి. వాళ్ళు రొట్టెలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు పిసికినప్పుడు ముద్దను తీసుకొచ్చిస్తారు. అదే మన ప్రాంతంలో అయితే అన్నం వండుకుంటాం కాబట్టి మొదటగా రైస్ తీసిన పిడికిలి ఆదివారం తీసుకొచ్చి ఇవ్వాలి. అలా ఇవ్వటం వల్ల మీ కుటుంబాలకి ఆశీర్వాదం. మొదటిగా ఏమి చేస్తే మేలు అన్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొదటగా లేగవంగానే బిడ్డల యోగక్షేమాల కొరకు, ఆయుష్ ఆరోగ్యాల కొరకు దేవుని సహాయాన్ని అడిగి ప్రార్థన చేయాలి. ఆయన వైపు చేతులు ఎత్తాలి. తర్వాత మరి వంట ప్రారంభించేటప్పుడు చేయవలసిన విధానం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా భోజనం అయిపోయింది, వంట అయిపోయింది, కూర్చున్నాం, ఇక తినటానికి మొదలు పెట్టాం. కొంతమంది అంటారంట, ప్రభువా నీకు స్తోత్రం, నాకు ఆత్రం. ఎప్పుడు ఏదన్నా నాన్ వెజ్ బిర్యానీ వండించుకున్నప్పుడు. అలా కాకుండా ఏం చేయాలంటే కీర్తన గ్రంథంలో 14వ అధ్యాయము 4వ వచనం, దేవునికి ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకోకుండా ఎవరైనా ఆహారము తింటే అది పాపం అవుతుంది. ప్రార్థన చేయకోకుండా ఎవరైనా సరే అన్నం తిన్నారా, అది పాపమే. ఎందుకంటే అవి అన్నీ ఆయన సృష్టి. అవి ఈరోజు మన నోటి దాకా వచ్చినాయి అంటే అది దేవుని కృపే. అది తిన్నాక అరగాలి అన్నా, గ్యాస్ ట్రబుల్ రాకోకుండా మంచిగా జీర్ణశక్తి కలిగి ఉండాలన్నా ప్రార్థన చేయాలి. ప్రార్థన అంటాడు కదా, ఆయన సెలవు లేక భోజనం చేసి ఎవరు సంతోషించగలరు అని ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం కదా. 2వ అధ్యాయము 25వ వచనం ప్రసంగి గ్రంథం. ఆయన సెలవు లేక భోజనము చేసి ఎవరు సంతోషించలేరు. ప్రార్థన చేసుకుంటా తినేసేవనుకో కడుపుబ్బురాలు, గ్యాస్ ట్రబుళ్ళు, లేనిపోయినవి అన్నీ వస్తాయి. ఇక సంతోషంగా టేపులు వస్తున్నాయి, అరుగుదల ఉండదు, రకరకాల బలహీనతలు వస్తాయి. అందుకని మొదటిగా మనం చేయవలసింది చేయటం మంచిది, ప్రార్థన చేసుకోవటం మంచిది. మనకు విశ్వాస జీవితంలో పోరాటాలు ఉన్నాయి.
విశ్వాస పోరాటము అన్నారు దాన్ని. మీరు చూస్తానంటే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏం పోరాటం అది? విశ్వాస సంబంధమైన పోరాటం. అది మంచిగా పోరాడాలి. మన విశ్వాసులం కదా, మన విశ్వాసులకి పోరాటం ఉంది. పౌలు గారైతే మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి మనం యుద్ధములో మరి ఏది ముందు చేయాలి? యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి ఏ ఆయుధం ఉపయోగించాలి? పౌలు గారు చెప్తాడు కొరింథీ 2వ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనములో, మా యుద్ధోపకరణాలు అంటే విశ్వాసుల యొక్క యుద్ధోపకరణాలు లోకస్తులే కాదు, అవి శరీరం సంబంధమని కాదు, ఆటం బాంబులు కాదు, కానీ అవి ఎంత శక్తి గలవంటే అవి దుర్గముల సైతం కూడా పడదోయగలిగిన శక్తి వాటికి ఉంది. అవి శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. అలాంటి ఆయుధాలని మనం ఉపయోగించాలి మన విశ్వాస జీవితంలో. విశ్వాసం అనే డాలు అడ్డు పెట్టుకోవటమే కాదు, కానీ విశ్వాసం అనే దాన్ని మనం పోరాటంలో ఇంకేం చేయాలి? యుద్ధానికి ఎవరు ముందెళ్ళాలి? ఒకసారి అడిగారు, దేవుణ్ణి అడిగారు, అయ్యా యుద్ధానికి వెళ్తున్నాం, బయలుదేరుతున్నాం, యుద్ధానికి ఎవరు ముందెళ్ళాలయ్యా అని దేవుణ్ణి అడిగారు. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం ఈ మాట. 20వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా ఎల్లవల్లని దేవుని యొద్ద మనవి చేస్తే, దేవుడు చెప్పాడు, యోధా వంశస్థులు ముందు వెళ్ళవలెను. యుద్ధానికి ఎవరు ముందుండాలి? యోధా వాళ్ళు ఉండాలి. యోధ అంటే స్తుతి, శరీర సంబంధంగా కాదు మన ఆయుధం. స్తుతే గొప్ప ఆయుధం. కాబట్టి మనం విశ్వాస పోరాటములో స్తుతిని మనం ఆయుధంగా వినియోగించుకోవాలి. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి యోధారాజు యెహోషాపాతు రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు స్తుతులు పాడటానికి స్తుతించటానికి మొదలు పెట్టగా 3 దేశాల సైన్యము ఆయన మీదకి వచ్చింది కదా. అమ్మోనీలు, మొయాబీయులు, కొండ తేటోళ్ళు, మెయోనీలు అంటారు వాళ్ళని. వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఆయన ఏం చేశాడంటే దేవుడు 22వ వచనం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు స్తుతించటానికి ప్రారంభించాడు. అప్పుడు దేవుడు మాటుగాళ్ళు పెట్టాడు. వాళ్ళు 3 దేశాల సైన్యం హతమైపోయింది. అప్పుడు వాళ్ళ దగ్గర విస్తారమైన కొల్ల సొమ్ము దొరికింది. దాన్ని చేసుకుంటానికి 3 దినాలు పట్టింది. 4వ రోజు వారు బెరాకా లోయలో కూడుకున్నారు. బెరాకా అంటే స్తుతి. స్తుతి నిజంగా స్తుతి మన జీవితాల్లో విజయాన్ని చేకూరుస్తుంది. అందుకనే మొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి స్తుతులు చెల్లించటం ఎందుకు పెట్టుకున్నారు అని నేను అనుకోవటానికి ఇదే కాజు. మనం ప్రతి కూటంలో కూడా ముందుగా స్తుతులు కూటం పెట్టుకున్న తర్వాతే ప్రార్థన మొదలు పెడతాం. మన ప్రార్థనకి ప్రతిసారి కూడా ముందు స్తుతులు చెల్లించిన తర్వాతే ప్రార్థన స్టార్ట్ చేస్తాం. ఆ విధానం ఎందుకు అయ్యా అంటే ఇందుకు వందనం అంటే అందుకే అన్నట్టు. కాబట్టి ఆ విధంగా స్తుతులు చేయటం చాలా మంచిదని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఇది శరీర సంబంధమైన ఆయుధం మాత్రము కాదు, కానీ దీనికి ఎంత శక్తి ఉందంటే దుర్గములను సైతము పడదోయ జాలినంత బలము కలిగిందిగా స్తుతి ఉందని ఎరికో కోటల దగ్గర మనకు అర్థమైంది. ఎరికో ప్రాకారాలు ఎలా కూలిపోయినాయి? స్తుతుల ద్వారాగానే కూలిపోయినాయి. మీకా ప్రవక్త, చిన్న ప్రవక్తల్లో ఒక ఆయన 2వ అధ్యాయం 13వ వచనంలో ఏం రాస్తాడంటే, ప్రాకారములు పడగొట్టువాడు ముందుగా పోవును. ముందుగా ఆయన పోవాలంటే స్తుతులు చెల్లించాలి. స్తుతులు చెల్లించాలి.
ముందుగా స్థుతులు చెల్లించాలి. ముందుగా కోరేషుకు ముందుగా నడిచిందెవరు? ఆయనే కదా. అన్నిటినీ సదును చేసిందెవరు? సరాలం చేసిందెవరు? ఇనప గడియలైనా ఇత్తడి తలుపులైనా